ఈ 11th వీక్లో దివ్య ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం దివ్య ఎలిమినేట్ అవుతుంది అని నామినేషన్స్ కంప్లీట్ అవ్వగానే ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఇన్ని రోజులు దివ్య ఎలిమినేట్ కాకపోవడానికి కారణం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల త్యాగమే. వాళ్ళు ఎలిమినేట్ అయ్యి దివ్యను సేవ్ చేస్తూ వచ్చారు. కానీ ఈ వారం దివ్య కోసం త్యాగం చేసేవాళ్ళు ఎవరు లేరు. దివ్యనే ఎలిమినేట్ అయ్యింది. అయితే నిన్న తనుజకు దివ్యకు ఏదైతే గొడవ జరిగిందో ఆ గొడవ కారణంగా తనుజ అంటే నచ్చని వాళ్ళు, ఇలాంటి గొడవలు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి అని కోరుకునే ఆడియన్స్ దివ్యకు ఓట్స్ వేయొచ్చు. ఆ విధంగా దివ్య ఈ వారం ఎలిమినేట్ కాకపోవచ్చు అనిపించింది. బిగ్ బాస్ కూడా ఆ గొడవల కారణంగా మంచి టీఆర్పీ వస్తుంది కాబట్టి ఈ వారం దివ్యను ఎలిమినేట్ చేయకపోవచ్చు అనిపించింది. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దివ్య ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. దివ్య ఎలిమినేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనుజ ఫ్యాన్సే. తనుజకు ఏ రేంజ్లో ఓటింగ్ సపోర్ట్ ఉంది అన్నది సపరేట్గా చెప్పనవసరం లేదు. తనుజ ఫ్యాన్స్ అందరూ కలిస్తే దివ్యను ఎలిమినేట్ చేయడం పెద్ద విషయమే కాదు. అలాగే దివ్య భరణి గారితో నడుచుకున్న తీరు ఏదైతే ఉందో అది చాలా వరస్ట్. అది కూడా దివ్య ఎలిమినేట్ అవ్వడానికి ఒక కారణం. కానీ దివ్య తనుజపై కుళ్ళుతో అసూయతో రగిలిపోయింది. అది క్లియర్గా కనిపించింది. మరి తనుజ టాప్లో ఉంది, తనతో గొడవ పడితే మనకు ఉపయోగపడుతుంది అని అలా చేసిందో పర్సనల్గా చేసిందో తనకే తెలియాలి. కానీ మనకు మాత్రం పర్సనల్గానే తనుజతో అలా బిహేవ్ చేసింది అనిపించింది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.